గుండె రక్తనాళాల్లో ఎప్పుడైతే అడ్డంకి ఏర్పడి రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందో అప్పుడు దానివల్ల వచ్చే పరిణామమే హార్ట్ అటాక్ అనొచ్చు. అంటే గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థం చేరడం వల్ల కానివ్వండి, ఒక్కోసారి రక్తం గడ్డకట్టడం వల్ల కానివ్వండి, ఒక మనిషికి హార్ట్ స్ట్రోక్ సంభవించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం అనుకుంటాము హార్ట్ అటాక్ అంటే ఒక మనిషి ఛాతీలో నొప్పి వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఒకసారి అపస్మారక పరిస్థితిలో వెళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతాయి అనుకుంటాం. కానీ చాలాసార్లు అట్లా అపస్మారక పరిస్థితుల్లో వెళ్ళే కుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఛాతీలో నొప్పితోనే వాళ్ళు హాస్పిటల్కి వచ్చేయచ్చు. ఒక్కోసారి తీవ్రమైన అపస్మారక పరిస్థితిలోకి వెళ్తే వాళ్ళు చాలాసార్లు ఆసుపత్రికి చేరుకోలేకపోవచ్చు. కాబట్టి గుండె పోటు లేకపోతే హార్ట్ అటాక్ అంటే కనుక గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్త ప్రసరణకు అంతరాయం కలగటం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నమాట. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆ మనిషికి ఆ నొప్పి వల్ల వాళ్ళు వెనువెంటనే హాస్పిటల్కి చేరుకోకపోతే ఒక 25% మందిలో మరణం సంభవించే అవకాశం ఉంటుంది. ఛాతీలో వచ్చే ప్రతి నొప్పి గుండెకి సంబంధించేది కాదు. అలానే గుండె నొప్పి ప్రతిసారి ఛాతీలో కూడా రాకపోవచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఛాతీలో వచ్చే నొప్పి ఏదన్నా కూడా ఇట్లా ఛాతీ మధ్య భాగంలో నొప్పి ఉండటము, ఒక బరువులాగా కొట్టినట్టు ఉండటము, నడుస్తుంటే ఆ నొప్పి పెరగటము, లేకపోతే కూర్చున్నప్పుడు కూడా నొప్పి కొత్తగా రావటము, వచ్చింది కూడా బరువుగా ఉన్నట్టు ఉండటము, ఆ ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం ఉండటము, చిరు చెమటలు పట్టటము, మాట్లాడటంలో తొట్టుబాటు ఉండటము, ఛాతీ నుంచి నొప్పి ఎడం చేతికి పాకటము, చాలాసార్లు 2 భుజాలకి నొప్పి వెళ్ళటము, ఇవన్నీ కూడా గుండె నొప్పి యొక్క లక్షణాలు. అట్లానే గుండె నొప్పి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఒక మనిషి నడుస్తున్నా కానీ లేకపోతే ఒక స్ట్రెస్, బికాజ్ అంటే నడుస్తుంటేనే వచ్చే స్ట్రెస్ కాదు, ఒకవేళ ఒక్కోసారి మానసిక ఆందోళనలో కూడా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు. ఇలాంటి ఏ స్ట్రెస్ చేసినప్పుడన్నా కూడా ఆ నొప్పి పెరిగి మళ్ళీ ట్రైన్ లేకపోతే నడుస్తున్నప్పుడు ఆగారనుకోండి, ఆ నొప్పి తగ్గిందనుకోండి, అప్పుడు అది గుండె నొప్పి కింద భావించాలి. తద్విరుద్ధంగా కొన్నిసార్లు గుండెకు సంబంధించినది కాని నొప్పి కూడా ఛాతీలో వస్తుంది. అలాంటి నొప్పి ఎట్లా ఉంటుందంటే గాలి పీల్చుకుంటే బిగ్గరగా గాలి పీల్చుకుంటే నొప్పి వచ్చినట్టు, సూదితో పొడిచినట్టు, ఒక చోటే నొప్పి ఉన్నట్టు, ఇక్కడ నొప్పి కాసేపు ఉంటుంది, ఇక్కడ కాసేపు ఉంటుంది, ఇక్కడ కాసేపు ఉంటుంది. అట్లాంటి నొప్పులు ఏమీ గుండెవి కావు. అదే విధంగా 24 గంటలు ఉండే నొప్పి కూడా గుండెది కాదు. గుండె నొప్పులు ఎప్పుడు కొంత సమయం మాత్రమే ఉంటాయి, తర్వాత అవి తగ్గిపోతాయి. సో అంతేకాకుండా గాలి పీల్చుకుంటే నొప్పి పెరిగిందనుకోండి, అది కూడా గుండెకి సంబంధించిన నొప్పి కాదు. దగ్గితే నొప్పి పెరిగింది అనుకోండి, అది కూడా గుండెకి సంబంధించిన నొప్పి కాదు. సో ఇవన్నీ గుండెకి సంబంధించిన నొప్పివి కానివి లక్షణాలు చూసుకుంటాం. మూడోది ఏంటంటే ఒక్కొక్కసారి గుండె నొప్పి వేరే ప్లేస్ లో కూడా రావచ్చు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఏంటంటే గొంతులో పట్టేసినట్టు ఉంటాం, గొంతులో నొప్పి ఉన్నట్టు ఉంటాం, ఒక్కోసారి దవడ లాగినట్టు ఉండటం, ఒక్కోసారి పై కడుపులో మంటలాగా వాళ్ళు దాన్ని ఎసిడిటీ కింద భ్రమించి సరైన సమయానికి డాక్టర్ దగ్గరికి రారు. ఇవన్నీ ఏంటంటే కొంత డిగ్రీ ఆఫ్ ఎటిపికల్ ప్రెజెంటేషన్స్. ఇవి కూడా గుండెపోటుకి సంబంధించిన లక్షణాలే. ఇవి కాకుండా ఒక్కొక్కసారి స్త్రీలలో హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు కొంత డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళల్లో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఉన్నా కూడా వాళ్ళల్లో కేవలం నొప్పి లేకుండా ఆయాసం మాత్రమే ఉంటుంది. సో వాళ్ళకి ఒక్కోసారి నడుస్తుంటే ఆయాసం వచ్చి కొద్దిగా ఆగితే తగ్గటము, కొత్తగా వచ్చిందనుకోండి, కొత్తగా ఏంటంటే గత 2 వారాల్లో కనుక ఒక నడుస్తుంటే ఆయాసం వచ్చి ఎంతకుముందు ఎంత దూరం నడిస్తే ఆయాసం రాలేదు, ఇప్పుడు అంత దూరానికి మీకు ఆయాసం వస్తుంది అనుకోండి, అప్పుడు అది కూడా గుండె జబ్బు యొక్క లక్షణం కావచ్చు. అది కూడా మనం మనసులో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫైనల్ గా ఇంకొకటి మనం గ్రహించాల్సిందంటే సైలెంట్ హార్ట్ అటాక్ అని కూడా ఉంటాయి. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే నిజంగా సైలెంట్ కాదు, అది వాళ్ళల్లో కొద్దిగా ఆయాసం ఉండొచ్చు, ఇందాక చెప్తున్నట్టు కొంత ఎసిడిటీ లాంటి లక్షణాలు ఉండొచ్చు, ఒక్కోసారి ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా ఉండవచ్చు. అలాంటి వాళ్ళల్లో ఆ హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు లేకపోవడం వల్ల సరైన సమయంలో గుర్తించలేకపోతారు. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అట్లానే కొంత మేరకు స్త్రీలలో కూడా ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.
హార్ట్ అటాక్కి ప్రధానంగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఒక మనిషికి హార్ట్ అటాక్ సంభవించే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే షుగరు, బీపీ, కొలెస్టరాల్, తర్వాత ఒత్తిడి మానసికంగా కానివ్వండి, లేకపోతే ఫిజికల్ ఒత్తిడి కానివ్వండి, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, అంటే సిగరెట్లు అవి తాగడం కానివ్వండి, లేకపోతే టొబాకో యూజ్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్ లైక్ జరదా ఇట్లాంటివన్నీ కూడా, వీటన్నిటి వల్ల కూడా ఒక మనిషికి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా, ఫ్యామిలీలో కనుక 55 సంవత్సరాల కంటే తక్కువ వయసులో కనుక ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినా, లేకపోతే హార్ట్ అటాక్ వల్ల మరణం సంభవించినా, వీళ్ళందరికీ హార్ట్ అటాక్ వచ్చేందుకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ వచ్చే ఉండే వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే కాలక్రమేణా గుండె రక్తనాళాల్లో కొంత మేరకు కొవ్వు పదార్థం చేరుకుంటుంది. గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థం చేరుకునేది ఏదో ఒక 50 ఏళ్లలోనో 60 ఏళ్లలోనో స్టార్ట్ కాదు ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చిన్న వయసు నుంచి ఒక 20-25 ఇయర్స్ ఆ లోపల నుంచే ఈ గుండె రక్తనాళాల్లో కొంత కొవ్వు పదార్థం చేరుకుంటూ ఉంటుంది. ఇదేంటంటే రక్తంలో కొవ్వు ఉండొచ్చు, లేదంటే గనక శరీరంలోనూ ఉత్పత్తి అయ్యే కొవ్వు కూడా అక్కడికి వెళ్ళి చేరుకోవచ్చు. ఆ గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వు క్రమేణా కొన్ని సంవత్సరాలు కానివ్వండి, కొన్ని దశాబ్దాల మేర అక్కడ అక్యూములేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కొలెస్ట్రాల్ అక్యూములేట్ అవుతుందో, ఆ అక్యూములేట్ అయిన కొలెస్ట్రాల్ అక్కడ కూడుగట్టుకున్న కొలెస్ట్రాల్ ఒక్కోసారి మనిషికి తీవ్రమైన స్ట్రెస్ కానివ్వండి, చాలాసార్లు ఫాస్ట్ రన్నింగ్ చేస్తారు, ఒక్కోసారి సీరియస్ ఎమోషనల్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదు ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న రోజుల్లో కోవిడ్ లాంటి వ్యాధుల్లో కానివ్వండి, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానివ్వండి, ఏమవుతుందంటే అవన్నీ ఎక్స్టర్నల్ స్ట్రెసెస్ అనమాట. ఈ స్ట్రెసెస్ ఉన్న సమయంలో ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ ఏదైతే గుండె రక్తనాళాల్లో ఉందో అది ఒక ఒక అగ్నిపర్వతం లాగా ఉంటుంది. అంటే దాంట్లో సిమ్మరింగ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నాయో అటువంటి పరిస్థితుల్లో ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ అనేది రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు ఎప్పటిదాకైతే కొలెస్ట్రాల్ రక్తానికి టచ్ కాదో బ్లడ్ క్లాట్ కాదు. ఎప్పుడైతే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ పైన ఉండే ఈ ప్రొటెక్టివ్ లేయర్, అంటే బ్లడ్ వెసల్ ఉండే ప్రొటెక్టివ్ లేయర్ తొలగిపోయి రక్తనాళంలో ఉండే కొలెస్ట్రాల్ బయటపడుతుందో ఇమీడియట్ గా బ్లడ్ క్లాట్ అవుతుంది. ఆ బ్లడ్ క్లాట్ అవుతుండడం వల్ల వచ్చే ప్రాబ్లమే హార్ట్ స్ట్రోక్ అనమాట. సో ఈ హార్ట్ అటాక్ అనేది వచ్చినప్పుడు రక్తనాళంలో ఉండే బ్లాక్ 100% ఉండిపోతుంది. ఇది దూరపుటి రోజుల్లో మనం ఏమనుకునే వాళ్ళంటే హార్ట్ అటాక్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్ట్ అటాక్ వచ్చేది. అంటే రక్తనాళంలో ఉండే బ్లాక్ 100% బ్లాక్ అయిపోయి అది వచ్చే టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ ఒకటి. రెండో టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. ఈ సింపుల్ టర్మ్స్ లో చూసుకుంటే కనుక అది పార్షియల్ హార్ట్ అటాక్ అనుకోవాలి. ఈ పార్షియల్ హార్ట్ అటాక్ వల్ల కూడా ఒక మనిషికి మేజర్ ఫుల్ హార్ట్ అటాక్ ఎంత రిస్క్ ఉందో దీనికి కూడా అంతే రిస్క్ ఉంటుంది. కానీ దీంట్లో ఉండే కారణం అయితే కొంత వేరుగా ఉంటుంది. ఇందులో ఉండే కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ ఇందాకటి నుంచి మనం అనుకునే చూడండి, ఏదైతే ప్లాక్, ఏదైతే గూడు కట్టుకున్న కొలెస్ట్రాల్ ఉంటుందో అది రప్చర్ అయిపోయి బయటికి రాదు. రప్చర్ కాకుండా అది అట్లానే పెరుగుతూ 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 వెళ్ళి రక్తనాళంలో ఉండే రక్త సరఫరాకి ఆల్మోస్ట్ 90-95% అడ్డంకి చేకూరుస్తుంది అనమాట. అటువంటి పరిస్థితుల్లో వచ్చే బ్లాక్ ఒక్కొక్కసారి, ఎందుకంటే క్రమేణా స్లోగా హార్ట్ ని అది క్రమేణా పెరుగుతుంది కాబట్టి హార్ట్ కూడా దానికి ఓవర్కమ్ కావడానికి కొంత డిగ్రీ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ తీసుకొచ్చుంటుంది. కాబట్టి ఈ పార్షియల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా, అంటే పూర్తి 100% బ్లాక్ ఉండకపోవచ్చు కానీ స్టిల్ హార్ట్ అటాక్ రావచ్చు. కాబట్టి హార్ట్ అటాక్ అనే దానికి కొవ్వు పదార్థం ఏర్పడటం వల్ల రావచ్చు, కొవ్వు పదార్థం రప్చర్ అయిపోయి రక్తనాళానికి ఎక్స్పోజ్ అయిపోయినా కూడా ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇవే కాకుండా స్త్రీలలో డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ చూస్తాం. ఇందాక మనం అనుకున్నాం స్త్రీలలో ఉండే హార్ట్ అటాక్ ఛాతీలో నొప్పి లేకుండా రావచ్చని. వాళ్ళలో కొత్త న్యూ పెథలాజికల్ మెకానిజం అంటాం, అంటే న్యూ వే ద్వారా హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకొక వేరే విధంగా కూడా హార్ట్ అటాక్ వస్తుందని మనం కొత్తగా పరిశోధనలో తెలిసింది. అదేంటంటే ఏదైతే కొలెస్ట్రాల్ ప్లాక్ ఉందో అది చెట్టు బెరడు ఎట్లా ఊడిపోతుందో అట్లా ఊడిపోతూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే అది
క్రమేణా ఇరోడ్ అవుతూ వస్తుంది. చెట్టు బెరడు ఎట్లా ముక్కలు ముక్కలుగా ఊడిపోతుందో అట్లా వచ్చినప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అందుకని వాళ్ళకొచ్చే హార్ట్ అటాక్ పూర్తిగా 100% రక్తనాళాన్ని బ్లాక్ చేయదు, కానీ కొంత డిగ్రీ ఆఫ్ పార్షియల్‌గా బ్లాక్ చేస్తుంది. కాబట్టి వారిలో అంత తీవ్రమైన నొప్పి ఉంటది. కాబట్టి హార్ట్ అటాక్‌కి ఒకటేంటంటే ప్లాక్ రప్చరు, ఇంకో కారణం ఏంటంటే ప్లాక్ ఎరోషన్. ప్లాక్ ఎరోషన్ అనేది స్త్రీలలో ఉంటుంది. ప్లాక్ రప్చర్ అనేది పురుషుల్లో ఉంటుంది. ప్లాక్ రప్చర్ అనేది యూజువల్‌గా స్మోకర్స్‌లో ఉంటుంది. హై స్ట్రెస్ యాక్టివిటీలో ఉండే వాళ్ళలో ఉంటుంది. వేరేస్ ప్లాక్ ఎరోషన్ అనేది కొంతగా అరౌండ్ 45, 50 ఇయర్స్ ఆఫ్ విమెన్‌లో చూస్తాం అన్నమాట. అట్లా రెండికి టోటల్లీ డిఫరెంట్ మెకానిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. కోవిడ్ ఇచ్చిన వాళ్ళకి చాలా మంది హార్ట్ అటాక్ వస్తుందని మనం చదువుతున్నాము. చాలా సార్లు వార్తలు వింటున్నాము. కొన్నిసార్లు మన సమీ సమీప బంధువులు గాని, స్నేహితుల్లో గూడా ఈ హార్ట్ అటాక్ రావటం, కొన్ని దురదృష్టవశాత్తు సంఘటనలో వాళ్ళకి మరణం సంభవించడం గూడా మనం గమనిస్తున్నాం. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్ట్రెస్ ఆన్ ది బాడీ. ఆ స్ట్రెస్ సైకలాజికల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, లేదు ఈ కోవిడ్ దాంట్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు చాలా సార్లు ఒక పర్సన్‌కి ఇన్ఫెక్షన్ వచ్చి సడెన్‌గా కాంప్లికేషన్ ఎళ్లి సెప్టిక్ ఎళ్ళిపోయి చనిపోయాడంటాడు. అందులో కూడా చాలా టైప్ ఆఫ్ ఆహ్, ఇన్‌ఫ్లమేషన్ ఉంటదన్నమాట. ఎనీ స్ట్రెస్ కాజెస్ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక మీకందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక హ్మ్, వాల్కెనో ఒక అగ్నిపర్వతం లాగా లోపల హాట్‌గా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ మనకి ఒక మనిషికి విపరీతమైన కోపం వచ్చిందనుకోండి, ఆ మనిషి ఒళ్ళు ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. అదే విధంగా ఈ లోపల కూడా ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేషన్ ఉంటుందో, ఆ పార్ట్ ఆఫ్ ది బాడీ హాట్‌గా ఉంటుంది. దాన్ని మనము ఒక సింపుల్ పదంలో అర్థం చేసుకోవాలంటే ఇన్‌ఫ్లమేషన్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మనిషికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానియండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానియండి రావటం వల్ల ఒక మనిషికి జ్వరం వస్తుంది. సో, అదే విధంగా ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా మందికి ఫీవర్ వస్తుంది కదా! ఫీవర్ అనేది సిస్టమిక్‌గా బయటకి కనపడిద్ది. కానీ ఒక్కొక్కసారి లోకలైజ్డ్‌గా అదే ఏరియాలో కూడా వేరియస్ ఆర్గాన్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్‌ఫ్లమేషన్ వస్తుందన్నమాట. సో, ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది వచ్చినప్పుడు నిగూఢంగా ఉన్న వివిధ సమస్యలు లైక్ షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, హార్ట్ అటాక్ వచ్చే టెండెన్సీ ఉండొచ్చు ఒక మనిషికి. ఇవన్నీ బయటపడతాయి. ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉన్నామో అప్పుడే మన యొక్క ట్రూ టెండెన్సీ బయటకొస్తుంది. అట్లనే ఎప్పుడైతే కోవిడ్ మన బాడీని అటాక్ చేసిందో, అప్పుడు మన బాడీలో ఉండే హిడెన్ డిసీజెస్ లైక్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్ అవన్నీ బయటకొస్తాయి. ఈ బయటకు రావటం వల్ల మనం అనుకుంటాం కోవిడ్ వల్ల కారణమైందని. యెస్, టు సర్టెన్ ఎక్స్‌టెంట్ కోవిడ్ వల్ల కూడా కారణమైంది. కానీ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకొక ఇన్‌హరెంట్ టెండెన్సీ ఆల్రెడీ ఉన్నది. రెండోదేంటంటే ఆల్రెడీ ఒక షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఉండే పేషెంట్‌కి కూడా కోవిడ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సమ్ డిగ్రీ ఆఫ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఇదివరకు కంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ షుగర్ 200 ఉందనుకోండి, వారికి 400 షుగర్ అవుతుంది. కాబట్టి అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూ. సో, ప్రీవియస్‌గా డిసీజ్ లేకపోవచ్చు, లేకపోతే ఉన్నా తెలియకపోవచ్చు, లేకపోతే నిగూఢంగా ఉండొచ్చు. వాటిల్లో ఆ డిసీజ్ బయటపడొచ్చు. రెండోది ఆల్రెడీ ఉన్న డిసీజు ఇంకా తీవ్రతరం అవ్వచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి పెరుగుతున్నాయి. సాధారణంగా మనం ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఈ కోవిడ్ తర్వాత ఎందుకొస్తుందంటే కోవిడ్‌లో 2 ఫేజెస్ ఉంటాయి. మొదటి ఫేజ్‌లో ఒక మనిషి జ్వరం, దగ్గు, జలుబు అవన్నీ ఉంటాయి. రెండో ఫేజ్‌లో ఏంటంటే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి. అంటే లాట్ ఆఫ్ వాళ్ళకి ఏదైతే చాలా మంది చనిపోతున్నారో ఇదంతా ఇన్‌ఫ్లమేటరీ ఫేజ్ అంటే సైటోకైన్ స్టార్మ్ ఫేజ్‌లోనే వస్తుంది. అంటే అప్పుడు చాలా ఎప్పుడైతే మనకి ఇందాక ఫస్ట్ ఫేజ్‌లో నిగూఢంగా ఉన్న అగ్నిపర్వతం సెకండ్ ఫేజ్‌లో రప్చర్ అవుతుంది. ఆ రప్చర్ అయినప్పుడు ఉన్న ప్రాబ్లమే హార్ట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. సో, అందుకని కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒక 4 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్ తర్వాతే ఈ హార్ట్ అటాక్స్ అనేవి బయటకొస్తున్నాయి. చాలా సార్లు మనం పేపర్‌లో చదువుతున్నాం కోవిడ్ నెగెటివ్ అయిపోయిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అది కూడా అంతే. ఎందుకనంటే ఇన్ఫెక్టివిటీ అనేది మొదటి 2 వారాలు మాత్రమే 10 రోజులో ఉంటుంది. దాని తర్వాతే హార్ట్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ హార్ట్‌కి ఎఫెక్ట్ అయినప్పుడు అది రకరకాల విధాలుగా పరిణమిస్తుంది. మనం మామూలుగా
హార్ట్ ఇన్ఫెక్షన్ ఇన్ కోవిడ్ ఓన్లీ హార్ట్ అటాక్ మాత్రమే అనుకుంటాం. అది హార్ట్ అటాకే కాకుండా దానికి హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే గుండె పంపింగ్ యొక్క పనితీరు లోపించడం వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి హార్ట్ అటాక్ రావటం వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ పెరిగి దానివల్ల హార్ట్ మీద లోడ్ పడి కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అంతేకాకుండా ఈ ఏమైతే మనము ఈ కోవిడ్ వ్యాధి తగ్గటానికి ఏమైతే మనం మందులు వాడుతున్నామో ఈ మందుల యొక్క ప్రభావం చేత కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎజిత్రోమైసిన్ వాడతాం. ఈ ఎజిత్రోమైసిన్ అనే డ్రగ్ చాలా హార్ట్ కి కొంత చేడు తెరిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కొంత హార్ట్ మీద లోడ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ గుండె యొక్క రిథం ఉంటుంది అనమాట. గుండె రిథం అంటే ఏంటంటే ప్రతి మనిషికి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అట్లా నిర్దిష్టంగా గుండె కొట్టుకోకుండా ఫాస్ట్ గా గుండె కొట్టుకుంది అనుకోండి, లేకపోతే స్లోగా గుండె కట్టుకుంది అనుకోండి, దాన్ని మనం ఎరిథ్మియా అంటాం. సో ఈ కోవిడ్ ఉండే వాళ్ళల్లో చాలా సార్లు ఇన్ఫెక్టివిటీ ఉన్న టైంలో గుండె వేగం తక్కువ ఉంటుంది, అంటే బ్రాడీకార్డియా అంటే స్లో హార్ట్ బీట్ ఉంటుంది. అదే ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత గుండె వేగం ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యు సీ కోవిడ్ రికవర్ అయిన పేషెంట్స్ చాలా మందికి గుండె దడ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ పాల్పిటేషన్స్ ఆర్ గుండె దడ అంటే ఏంటంటే ఇది కొంత డిగ్రీ ఆఫ్ ఫాస్ట్ హార్ట్ బీట్ ఉండొచ్చు. ఆ ఫాస్ట్ హార్ట్ బీట్ వల్ల కూడా ఈ ప్రాబ్లం సంభవిస్తుంది అనమాట. కాబట్టి గుండె మరణాలు అనేవి కోవిడ్ వచ్చిన వాళ్ళకి కేవలం హార్ట్ అటాక్ వల్లే కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల, హార్ట్ ఫాస్ట్ బీటింగ్ వల్ల, అంతేకాకుండా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగట్టడం వల్ల, మనం తీసుకుంటున్న ఈ కోవిడ్ కి తీసుకుంటున్న మందుల యొక్క రియాక్షన్ వల్ల, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈ హార్ట్ అటాక్స్ అనేవి సంభవిస్తున్నాయి. ఈ హార్ట్ అటాక్ సంభవించే టైము ఒక 3 నుంచి 4 వారాలు, అంటే రికవర్ అయిన తర్వాత వస్తుంది. కాబట్టి ఒకసారి కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అని అనుకోకూడదు. తర్వాత మనము అసలు ఈ ప్రాబ్లం ఉందని ఎట్లా గ్రహిస్తాము, అసలు కోవిడ్ హార్ట్ ని ఎట్లా అటాక్ చేసింది, ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే కనుక మనం మామూలుగా చేసే ఈసీజీ, ఎకో పరీక్షల్లో ఒక్కోసారి ఈ జబ్బు బయటపడచ్చు, బయట పడకపోవచ్చు. ఇప్పుడు వీ నీడ్ మచ్ మోర్ సెన్సిటివ్ టెస్ట్. ఎందుకంటే చాలా సార్లు యంగ్ పీపుల్, ఒక 35 ఇయర్ పర్సన్ కూడా కోవిడ్ వచ్చి చనిపోతున్నాడు. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఒక లో గ్రేడ్ ఆఫ్ హార్ట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. లో గ్రేడ్ ఆఫ్ హార్ట్ ఇన్ఫ్లమేషన్ ని మనము కేవలము ఈ దాన్ని ఏమంటారు ఈసీజీ, ఎకో పరీక్షల ద్వారా గుర్తించలేము. సో అందుకని హై సెన్సిటివ్ ట్రోపోనిన్ అనే పరీక్ష ఉంటుంది. ఈ హై సెన్సిటివ్ ట్రోపోనిన్ అనేది కేవలం బ్లడ్ టెస్ట్ మాత్రమే, అది అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. ఈ హై సెన్సిటివ్ ట్రోపోనిన్ కనుక ఎలివేటెడ్ అంటే ఇంక్రీజ్ అయింది అనుకోండి, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. హార్ట్ అటాకే కాదు, ఇందాక మనం అనుకున్నాం హార్ట్ కి ఇంజురీ కలిగే రిస్క్ ఉంటుంది, మయోకార్డైటిస్ రిస్క్ ఉంటుంది. అవన్నీ కూడా ఈ హై సెన్సిటివ్ ట్రోపోనిన్ టెస్ట్ లో మనకి బయటపడతాయి. అదే కాకుండా రెండవ పరీక్ష ఈ రోజుల్లో వెరీ సెన్సిటివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ హార్ట్ ఏంటంటే, ఈ గుండెకి ఎంఆర్ఐ పరీక్ష చేసినా కూడా ఈ గుండెలో గనక వాపు ఉన్నా, అంటే ఎడిమా ఉన్నా, గుండె స్వోలెన్ గా ఉందనుకోండి, అది కూడా ఈ మయోకార్డైటిస్ ఆర్ మయోకార్డియల్ ఇంజురీ యొక్క లక్షణం. కాబట్టి ఒక ఈసీజీ ఎకో నార్మల్ గా ఉన్నంత మాత్రాన గుండె జబ్బు లేదు అని చెప్పలేము. న్యూ మోడాలిటీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, వాటిలో మనము ఖచ్చితంగా ఎర్లీ ఫేజ్ లోనే పట్టుకోగలుగుతాం. ఒకవేళ పట్టుకున్నాం అనుకోండి, దానికి ఏం చేయాలి, పట్టుకున్న తర్వాత దానికి వండర్ఫుల్ మెడికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికి ఒకవేళ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉందనుకోండి, ఆల్రెడీ చాలా చోట్ల మనం బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్స్ ఇస్తున్నాం. కాకపోతే కరెక్ట్ మోతాదులో ఇవ్వగలుగుతాం. ఒకసారి కనుక ట్రోపోనిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని అబ్సల్యూట్లీ రైట్ డోస్ లో ఇవ్వాలన్నమాట. ఏది బ్లడ్ థిన్నర్ మెడికేషన్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ అనేది దీంట్లో అండర్లైన్ మోస్ట్ కామన్ రీజన్. కాబట్టి వీళ్ళకి మనం స్టాటిన్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి వీళ్ళకి ఇఫ్ రిక్వైర్డ్, ఎందుకంటే ట్రోపోనిన్ అది ఎలివేషన్ అది ఉంటే కనుక పాసిబ్లీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటి మెడికేషన్స్ కూడా మనం కొన్ని న్యూయర్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఇచ్చి ఆ ఇన్ఫ్లమేషన్ ని మనము సప్రెస్ చేసేందుకు చాలా మటుకు అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడు హార్ట్ స్ట్రోక్
రాకముందే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి కోవిడ్ వచ్చిన తర్వాత రికవర్ అయిన వాళ్ళలో నేను సాధారణంగా చూస్తున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. చాలా కామన్ గా ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు, కొద్దిగా ఆయాసం వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఎలివేటెడ్ బీపీ అన్నమాట. బీపీ ఎక్కువ అవుతుంది. నేను ఒక సిస్టమాటిక్ స్టడీ చేయలేదు కానండి, నేను నా క్లినిక్ లో కూర్చుంటే ఈ రోజున ఒక 10 మంది పేషెంట్లు చూస్తే 6-7 పీపుల్ కోవిడ్ రికవర్డే ఉన్నారు. ఎవరైతే 6-7 కోవిడ్ రికవర్డ్ ఉన్నారో అందులో 90% మందికి హై బీపీ ఉంటుంది. సో ఒక క్లినిక్ బేస్డ్ స్టడీ కింద చూసుకుంటే ఎవరైతే కోవిడ్ నుంచి రికవర్ అయ్యి మన దగ్గరకు వస్తున్నారో వాళ్ళలో 90% మందికి హై బీపీ ఉంది. ఈ హై బీపీ కూడా అంతకుముందు ఉండవచ్చు, వాళ్ళకి హై బీపీ ఒక్కోసారి లేకుండా కూడా ఉండొచ్చు. చాలా మంది చిన్న పిల్లలకే హై బీపీ చూస్తున్నారు, లైక్ 23, 27, 29 ఇయర్స్ వాళ్ళకు కూడా నేను హై బీపీ చూస్తున్నా కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత. సో ఈ హై బీపీతో పాటు వాళ్ళు ఛాతీలో నొప్పి ఉంటుంది, ఆయాసం ఉంటుంది, చెయ్యి లాగినట్టు ఉంటుంది. సో ఈ లక్షణాలతో నా దగ్గరికి వచ్చినప్పుడు మిగతా అదర్ పారామీటర్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ చెక్ చేసుకోవడం కోసం. ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్లడ్ షుగర్ కూడా ఫస్ట్ టైం బయటపడుతుంది వీళ్ళల్లో. సో షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c పరీక్ష చేసుకుంటాం. సో బీపీ పరీక్ష చేస్తాం, HbA1c టెస్ట్ చేస్తాం. ఈ HbA1c కనుక ఎక్కువ ఉందనుకోండి చాలా సార్లు అది ఒక్కొక్కసారి బ్లడ్ గ్లూకోజ్ పెరగటం అనేది షుగర్ వ్యాధి అని అనుకోకూడదు. ఇట్స్ లైక్ ఏ స్ట్రెస్ హైపర్గ్లైసీమియా అంటాం, అంటే స్ట్రెస్ వల్ల షుగర్ పెరుగుతుంది. సో అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందని చూస్తాం. అదే విధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటున్నాయి. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది. ఫ్యూచర్ అంటే ఎప్పుడో దూరంగా కాదు, నియర్ ఫ్యూచర్ లోనే ప్రాబ్లం వస్తుంది. మనం చాలాసార్లు సిఆర్పి టెస్ట్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. సిఆర్పి అనేది కూడా ఇన్ఫ్లమేషన్ ని తెలుసుకునేందుకు, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందో లేదో. సో ఒకసారి ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో ఇందాక మనం తెలుసుకున్నట్టు ఇన్ఫ్లమేషన్ అనేది హార్ట్ అటాక్ కు ప్రోన్ చేసే పరిస్థితి అన్నమాట. సో వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇట్లాంటివి బ్రహ్మాండంగా అదుపులో పెట్టుకోవాలి. డెఫినెట్ గా అది అదుపులో ఉంచుకుంటేనే మనం ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోగలుగుతాం. ఎల్డిఎల్ ఉందనుకోండి 50-70 దాకా లోయెస్ట్ లెవెల్ ఆఫ్ పాసిబుల్ ఎల్డిఎల్, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అంటే 120/80 కంటే తక్కువ ఉండాలి. సో చాలా సార్లు నేను 25 ఏళ్ళ కదా బీపీకి ఎందుకు మందులు వాడుకోవాలి అని అనుకోకుండా బీపీకి వెంటనే మందులు వాడుకుంటూ ఉండి, ఇందాక చెప్పినట్టు మనం ఒకసారి హై సెన్సిటివ్ ట్రోపోనిన్ టెస్ట్ చేసుకుని మనకేమైనా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందేమో తెలుసుకుని, మనం చెప్పుకున్నట్టు ఇందాక బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ ఉంటే కనుక యాంటీ కోయాగ్యులెంట్స్, ఇప్పుడు రివరాక్సబాన్, ఎపిక్సబాన్ లాంటి మాత్రలు వేసుకుంటూ, ప్లస్ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువ ఉన్నా, కొద్ది మోతాదులో ఎక్కువ ఉన్నా కూడా స్టాటిన్ లాంటి మాత్ర వేసుకుని బీపీని కంట్రోల్లో ఉంచుకుని షుగర్ని అదుపులో ఉంచుకుంటే కనుక హార్ట్ స్ట్రోక్ అనేది రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇవన్నీ కాకుండా కూడా మనము ఒక్కోసారి ఈసీజీ, ఎకో పరీక్ష కూడా చూసుకుని ఏదైనా మేజర్ సమస్య కూడా మనం ఏమైనా మిస్ అవుతున్నామో కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏమైతే మందులు వాడుతున్నామో అందులో ఏమైనా గుండె మీద దుష్ప్రభావం చేకూర్చే మందులు ఉన్నాయా అనేది చూసి అలాంటి మందులు వాడకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ చేస్తే కొంత మేరకు మనం హార్ట్ స్ట్రోక్ ని అవాయిడ్ చేయగలుగుతాము, చాలా మటుకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఐ డోంట్ సే 100% ప్రివెంట్ చేయాలి అంటే బాగా ఎర్లీ స్టేజ్ లో రావాలి. కొద్ది లేట్ స్టేజ్ లో వస్తే మయోకార్డైటిస్, హార్ట్ ఫెయిల్యూర్, సడన్ డెత్ ఇవన్నీ కూడా చాలా కామన్ అవుతాయి. హార్ట్ అటాక్ ఇవన్నీ కామన్ అవుతాయి. కాబట్టి అంత స్టేజ్ దాకా వెయిట్ చేయకుండా ఒక నిర్ణీత వ్యవధిలో, లెట్స్ సే ఒక వీక్లీ కానీ అట్లా కొన్ని ఒక రికవరీ స్టేజ్ లో దాకా ట్రోపోనిన్ టెస్ట్ చేసుకుంటూ, ఒక అట్లీస్ట్ వన్స్ ఇందాక చెప్పిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ, రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక ఈ యొక్క హార్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ కోవిడ్ నుంచి మనం బయటపడొచ్చు అని నేను భావిస్తున్నాను. కోవిడ్ నుంచి రికవర్ అయ్యారు వాళ్ళకి గుండె ప్రాబ్లం కానివ్వండి, లేదంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం కానివ్వండి, శారీరక ఆరోగ్యాన్ని కానివ్వండి పెంచుకోవటానికి ఆబ్వియస్ గా మీరు అందరినీ ఇప్పుడు కరెంట్ గా టీవీలో చూసినప్పుడు గుడ్ ఫుడ్, రీజనబుల్ ఎక్సర్సైజ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా మటుకు గుండెని కాపాడుకోగలుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఊరికే ఒక చోట రెస్టింగ్ లాగా కాకుండా సమ్ డిగ్రీ ఆఫ్ మూవ్మెంట్ చేస్తూ అట్లీస్ట్ ఒక 3,000 to 5,000 స్టెప్స్ పర్ డే వేసుకుంటూ
కొంత డిగ్రీ ఆఫ్ యాక్టివిటీ లేకపోతే కనుక వీళ్ళకి కాళ్ళ రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కదలకుండా ఉంటామో అప్పుడు ఇన్ఫ్లమేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్‌గా కొంత మూవ్‌మెంటు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజు, పాసిబ్లీ సమ్ డిగ్రీ ఆఫ్ యోగా, మెడిటేషన్, స్టేయింగ్ పాజిటివ్, గుడ్ డైట్, ప్రోటీన్, హై ప్రోటీన్ అంటారు కానీ మోర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే న్యాచురల్ డైట్ తీసుకుంటే కనుక యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ పొటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. యాంటీ ఆక్సిడెంట్ డ్రగ్స్ అంటే మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సమ్ డిగ్రీ ఆఫ్ రా వెజిటబుల్స్, ఇవన్నీ తీసుకునే కొద్దీ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ ఏది శరీరంలో ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో దానికి ప్రిసెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా వైటమిన్ సి అండ్ రిలేటెడ్ మనం అంతా ఇప్పుడు వైటమిన్ సి టాబ్లెట్స్ అంటున్నారు కానివ్వండి, గుడ్ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ సి లైక్ లెమన్ కానివ్వండి, ఆరెంజెస్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటున్నా కూడా మీ యొక్క వాట్ వి కాల్ పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి వీటిని మనం ఇమ్యూనిటీ బూస్టర్ అంటున్నాం. ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉసిరికాయ తిన్నాము, దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనిటీ బూస్టర్, బట్ ఇన్ఫాక్ట్ ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ వైటమిన్ సి అన్నమాట. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ హావ్ గాట్ లాట్ ఆఫ్ పొటెంట్ వైటమిన్స్. కాబట్టి ఆ వైటమిన్స్ ఉండే పదార్థాలు తీసుకోవటం, రీజనబుల్ గా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటూ కొంత డిగ్రీ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే డెఫినెట్ గా కాంప్లికేషన్స్ ఆఫ్ కోవిడ్ అనేది తగ్గించగలుగుతాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోవిడ్ నుంచి మనము మేజర్ కాంప్లికేషన్స్ ఎవరికి వస్తాయంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఒకవేళ ఒక మనిషికి కనుక కోవిడ్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళు ఎర్లీగా అంటే తొలి దశలోనే డిసీజ్ యొక్క సివియరిటీని ఎస్టిమేట్ చేసుకోవాలి నంబర్ 1. అట్లానే ఇప్పుడు ఈ రోజున డిసీజ్ సివియరిటీ మైల్డ్ ఉండొచ్చు, లేకపోతే డే 5 డే 7లో మళ్ళీ రిపీట్ ఎస్టిమేట్ వేసుకోవాలి. మళ్ళీ డే 10 రిపీట్ ఎస్టిమేట్ వేసుకుంటే కనుక ఏమవుతుందంటే మన ఇన్ఫెక్షన్ యొక్క సివియరిటీ ఎక్కువ ఉందనుకోండి, గుండె వ్యాధి కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ యొక్క సివియరిటీ తక్కువ ఉందనుకోండి, గుండె వ్యాధి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ది సివియరిటీ ఆఫ్ డిసీజ్ కి గుండె వ్యాధికి మనకి డైరెక్ట్ కొరిలేషన్ ఉంటుంది. కాబట్టి సివియర్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకుంటే కనుక దానివల్ల కూడా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే గుడ్ మెడిసిన్స్ వాడుకుని మనం హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోగలం. కోవిడ్ ఉండేవాళ్ళు ఫస్ట్ థింగ్ స్టే పాజిటివ్. కోవిడ్ వచ్చినంత మాత్రాన కోవిడ్ ఈజ్ ఎ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్. ఎర్లీ స్టేజెస్లో బీ అలర్ట్. ఏ డిసీజ్ అయినా కూడా సివియరిటీని ఎస్టిమేట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ సివియరిటీని ఎస్టిమేట్ వేసుకుని చాలా సివియర్ డిసీజ్ ఉంటే కనుక హాస్పిటల్కి వెంటనే చేరడం అనేది అత్యంత ముఖ్యమైనది. కోవిడ్ వచ్చి కనుక లైట్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, టేక్ సమ్ సింపుల్ ప్రికాషన్స్ లైక్ ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ ఫీవర్ అండ్ తొందరగానే మీరు ఈ జబ్బు నుంచి బయటపడకపోగలుగుతారు. సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఆ సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వెంటనే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉంటే కనుక ఎర్లీగా చేరి ఎర్లీగా మెడిసిన్స్ తీసుకుంటే, ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే మీరు దీని నుంచి బయటపడతారు. అన్నిటికంటే టిప్ అడుగుతున్నారు. బెస్ట్ టిప్ ఏంటంటే వాట్సాప్ నుంచి దూరంగా ఉండి ఈ వాట్సాప్ని బ్లైండ్గా ఫార్వర్డ్ చేయకుండా మీరు దాన్ని ఏ న్యూస్ అన్నా చూసినా దాన్ని ఒక క్రిటికల్ మైండ్తో, అంటే మనము ఇది వచ్చిన న్యూస్ కరెక్టా కాదా అని దాన్ని అనలైజ్ చేసి అప్పుడే దాన్ని నమ్మండి. మిగతా దేన్ని పడితే దాన్ని నమ్మి ఊరికే మనసుని కలుషితం చేసుకోండి.